హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా అయితే 4-1 తోటి సిరీస్ని గెలిచింది. మనమైతే మార్క్స్ అయితే ఇస్తున్నాం. ఆల్రెడీ బ్యాటర్స్కి, ఆల్రౌండర్స్కి వీళ్ళందరికీ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఈ వీడియో వచ్చేసి స్పెషల్గా బౌలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ సిరీస్ని గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎవరంటే వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. 10/10 ఇవ్వచ్చు, కావాలంటే ఒక +1 మార్క్ కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే తను అద్భుతంగా ఆడినని చెప్పొచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో తను తీసిన వికెట్సే ఇండియన్ రిజల్ట్ని మార్చాయని చెప్పొచ్చు. 5 వికెట్స్ హాల్స్ అయినా, లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న ఎవ్రీ మ్యాచ్ తనైతే ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీయడం ఇండియాకి గెలవడం జరిగిందని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇండియా ఈ సిరీస్ని గెలవడానికి వరుణ్ చక్రవర్తి అని చెప్పడంలో నాకైతే ఎలాంటి డౌట్ లేదు. తన ఫామ్ బాగుంది, తను వికెట్స్ కంటిన్యూస్గా తీయడం. కొంత బౌలర్స్ ఉంటారు, స్పిన్ బౌలర్స్ చూస్తే కనుక ఒక మ్యాచ్లో తీస్తారు, ఇంకో మ్యాచ్ వెంటనే అంత గొప్ప వికెట్స్ రావు. మళ్ళీ ఒక 5-6 ఇన్నింగ్స్ వరకు 5 వికెట్ హాల్ రావడం అనేది చాలా కష్టంగా తన ఇంపాక్ట్ చూపించడం అనేది అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ వరుణ్ చక్రవర్తి విషయంలో అలా జరగట్లేదు. ప్రతి మ్యాచ్లో తను ఇంపార్టెంట్ వికెట్లు తీయడం, ప్రతి మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయర్ని ఇబ్బంది పెట్టడం చాలా నచ్చింది. మన సౌత్ ఆఫ్రికాలో కూడా ఆ విధంగానే చేసినాడు, తను ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం. సో ఇక్కడైతే ఫుల్ డామినెన్స్ చూపించిండు. సో ఖచ్చితంగా ఇండియన్ టీంలో అంటే ఖచ్చితంగా స్పాట్ ఫస్ట్ నేమ్ ఎవరిది రావాలంటే వరుణ్ చక్రవర్తిది T20కి రాసే విధంగా తన గ్రోత్ అయితే ఉంది. మన ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే తను లేడు, బట్ తన రీప్లేస్ చేస్తారు ఎవరన్నా చూడాలి. ఎవరైనా ఇంజూరీ అయితే వరుణ్ చక్రవర్తిని తీసుకెళ్తారా చూడాలి. ఎందుకంటే దుబాయ్లో మనకి స్పిన్నింగ్ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి. మిస్టరీ స్పిన్నర్ కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి 10 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి అంతా కూడా బ్యాటర్లు రిస్క్ తీసుకోరు, సింగిల్స్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఓడిఐ సిరీస్లో. సో అదేమన్నా చూసుకోవాలి. బట్ ఓవరాల్ చూస్తే కనుక వరుణ్ చక్రవర్తికి అయితే 10/10 మార్క్స్ అయితే ఇస్తున్నా అని చెప్పొచ్చు. నెక్స్ట్ బౌలర్ చూసుకుంటే స్పిన్ బౌలర్ మనకు వచ్చేసి బిష్నోయ్ వేసిన ఇన్నింగ్స్లో ఏవైతే బౌలింగ్ ఉన్నాయో ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ అద్భుతంగా బౌలింగ్ అయ్యాడు. వికెట్ రాకపోయినా మంచిగా కట్టడి చేశాడు. ఒక మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా కానీ ఆ మ్యాచ్ ఓడిపోయిన థర్డ్ మ్యాచ్ రన్స్ ఇవ్వడం వల్ల. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక 4th మ్యాచ్లో మంచి కంబ్యాక్ చేయడం, మంచి టాప్ నాచ్ వికెట్లు తీయడం. ఎస్పెషల్లీ బిష్నోయ్ గురించి చెప్పుకోవాలంటే ఒక బ్యాటింగ్ సర్ఫేస్ మీద కూడా తను బౌలింగ్ వేయగలడు. అది దాని స్పెషాలిటీ. కొందరు చూస్తే స్పిన్నర్స్ రన్స్ ఇచ్చేస్తారు కొన్ని బ్యాటింగ్ పిచ్ల మీద. బిష్నోయ్ అట్లాంటి బౌలర్ కాదు. సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ చూసుకుని తను ప్రూవ్ చేస్తున్నాడు అంటే బ్యాటింగ్ పిచ్ మీద కూడా నేను బౌలింగ్ వేయగలడు. అది పెద్ద పాజిటివ్ అని చెప్పొచ్చు. స్పిన్నర్లు ఆడడానికి ఇంగ్లీష్ బ్యాటర్లు కానీ కొందరు బ్యాటర్లు ఇబ్బంది పడతారు స్పిన్ ఆడడానికి. సో ఫ్లాట్ సర్ఫేస్ల మీద ఇట్లా బౌలింగ్ వేయడం అనేది చాలా చాలా మంచి ప్రాస్పెక్ట్ అనొచ్చు బిష్నోయ్కి, ఇండియన్ టీమ్కి. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక ఓవరాల్గా రేట్ చేయాలంటే మాత్రం బిష్నోయ్కి అయితే నేను 7 ఇస్తాను. ఎందుకంటే ఒక మ్యాచ్లో తను రన్స్ కూడా చేశాడు, ఇంపార్టెంట్ మ్యాచ్లో కాబట్టి. సో ఖచ్చితంగా బిష్నోయ్ అయితే మంచి సిరీస్ అని చెప్పొచ్చు బిష్నోయ్కి. బట్ ఇంకా కొన్ని వికెట్స్ తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో కొన్ని వికెట్స్ ఎక్కువ తీసుంటే కనుక బాగుండేది. బట్ కట్టడి అయితే చేయడం అనేది బాగా నచ్చింది అని చెప్పొచ్చు. బిష్నోయ్కి అయితే నేనైతే 7 మార్క్స్ అయితే ఇస్తున్నానని చెప్పొచ్చు. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ షమి అండ్ హర్షదీప్. ఫస్ట్ అయితే షమి గురించి మాట్లాడుకున్నాం. అంత ఇంప్రెసివ్ సిరీస్ కాదని చెప్పొచ్చు. తనకి 2 మ్యాచ్లనే వచ్చింది, బట్ స్టిల్ అప్ టు ది మార్క్. తను ఇంజురీ నుంచి వస్తున్నాడు, బట్ తను అప్ టు ది మార్క్ అనిపించలేదు నాకైతే. చూస్తే కనుక రన్స్ ఇవ్వడం, వికెట్స్ కూడా తీసుకోపోవడం. లాస్ట్ మ్యాచ్లో 5th మ్యాచ్లో కొన్ని వికెట్స్ వచ్చాయని చెప్పొచ్చు, 3 వికెట్స్. బట్ అది తప్పించి షమి ఏం చేస్తాడో, ఎట్లాంటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తాడో అది చూసే కనుక మనం వరల్డ్ కప్ అయితే ఫైనల్ ఉందో 2023 అట్లాంటి బౌలింగ్ అయితే రాలేదని చెప్తున్నాను. కాబట్టి షమి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఈ సిరీస్లో నేను ఇచ్చే స్కోర్ మాత్రం తనకైతే మార్క్స్ మాత్రం 5 ఇస్తున్నా అని చెప్పొచ్చు. సో ఒక మ్యాచ్లో అసలు తన బౌలింగ్ అంత అంటే వచ్చిన తర్వాత 3rd మ్యాచ్లో అంత గొప్పగా బౌలింగ్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఫస్ట్ ఓవర్స్ కూడా కొద్దిగా బాగా అనిపించలేదు. బట్ డకెట్ని అవుట్ చేశాడు. బట్ అది తప్పించి మిగతా బౌలింగ్ చూసుకుంటే కనుక షమి నుంచి షమి టైప్, అంటే షమి నుంచి ఎక్స్పెక్ట్ చేసే బౌలింగ్ అయితే కాదని చెప్పొచ్చు. సో సిరీస్ వచ్చేసి 50-50 అని చెప్పొచ్చు షమికి.
అండ్ హర్షదీప్ విషయానికి వస్తే కనుక హర్షదీప్ అయితే ఎప్పుడు ఈ విధంగానే ఆడతాడు. ఒక మ్యాచ్లో టాప్ మ్యాచ్ బౌలింగ్ అనేది వేస్తాడు, ఇంకో మ్యాచ్లో అసలు హర్షదీప్ అయినా అనిపిస్తుంది ఒక్కొక్క మ్యాచ్లో. తన ప్రాబ్లం ఏంటంటే స్వింగింగ్ కండిషన్స్ ఉన్నాయా, తను ఆడడం కష్టం. తను విపరీతమైన ఎఫర్ట్ పెట్టే బౌలింగ్ వస్తాడు. ఒకవేళ కండిషన్ బాగాలేవు అంటే మాత్రం తన మొత్తం రివర్స్ అయిపోతుంది బౌలింగ్. మీరు చూస్తే కనుక మనకు చూస్తే థర్డ్ మ్యాచ్లో అదే అయింది. తను స్కోర్ అయితే థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్లో అదే అయింది. ఫోర్త్ మ్యాచ్లో తన ఫీల్డింగ్ అసలు అసలు చెప్పొద్దు. తన ఫీల్డింగ్ గురించి సింగిల్ దగ్గర 2D ఇవ్వడం అంతా చూస్తే కనుక తన బౌలింగ్ కూడా అంత నచ్చలేదు. లైన్స్ కూడా ఎవరైతే సాల్ట్కి వేసాడో, సో షార్ట్ పిచ్ బాల్కి అవుట్ చేశాడు సాల్ట్ని, బట్ స్టిల్ అనిపించలేదు. సో ఓవరాల్ చూసిన హర్షదీప్కు స్టార్టింగ్లో వికెట్లు తీసిండు కాబట్టి కొద్దిగా మనం 7 మార్క్స్ వరకు వేయచ్చు. కానీ బట్ హర్షదీప్కి కూడా కొద్దిగా డ్రా బ్యాక్స్ కనిపిస్తున్నాయి. సో తన్ని ఎవ్రీ మ్యాచ్ మనం బుమ్రా చూస్తే కనుక ఎలాంటి పిచ్ మీదైనా బౌలింగ్ వెళ్ళాడు. బట్ T20s వచ్చేసి ఇంపార్టెంట్ మ్యాచ్. మనం 4th మ్యాచ్లో చూస్తే కనుక రన్స్ ఇచ్చేసాడు. ఆదిల్ రషీద్ కూడా 6 కొట్టిండంటే డెత్ ఓవర్స్లో హర్షదీప్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కండిషన్స్కి ఎలా ఉన్నా కూడా తన బౌలింగ్ అనేది చేంజ్ అవ్వద్దు, అప్పుడే టాప్ బౌలర్ అవుతారు. సో హర్షదీప్ అదొకటి చేంజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే హర్షదీప్ కూడా ఉంది. టాప్ నాచ్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు పవర్ ప్లేలో, దాంట్లో అవసరం లేదు. బట్ స్టిల్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనిపిస్తుంది. ఓవరాల్ చేస్తే కనుక ఇది పర్ఫార్మెన్స్ మనం మిగతా బ్యాటర్లకి అందరికైతే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అవి కూడా చూడండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతాయి. సో నా వీడియో ఎక్కడ చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది, అంతో ఇంతో కాబట్టి చూస్తున్నారు కాబట్టి. సబ్స్క్రైబ్ కూడా ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కనుక నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.